దాంట్లో ధరణిలో న్యాయం జరగలేదు అనేది మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆ విధంగా మీరు ఇబ్బంది పడ్డ పరిస్థితులను గమనించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఈ భూభారతి అనేటువంటి ఒక గొప్ప చట్టాన్ని ఈరోజు మనకు ఒక తల్లి లాంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఇప్పుడే కలెక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మా అధికారుల దగ్గరికి రండి, మేమే మీ సమస్యను పరిష్కారం చేస్తామని. మరి నేను ఇంకొకటి చెప్తా ఉన్నాను, దీంట్లో కొంత దళారులు తయారవుతారు. నిజంగానే ఏ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలన్నా నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా చేపట్టాలన్నా కూడా ఎవరో ఒకరు మధ్యలో ఒకరు తయారవుతారు. అటువంటి వాళ్ళు దీన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఎవరి మాటలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు, ఎవరి ఆసరా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే మీకు కావాల్సిన విధంగా వాటిని ఏ విధంగా మార్చాలో వాళ్ళే చెప్తారు, వాళ్ళే చేస్తారు. మళ్ళీ మీ చేతికి మీ పట్టా పాస్ పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మీరు ఈ భూభారతి ద్వారా తప్పకుండా మీకున్న 100% సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఇక నుంచి మీరు ఎవరి దగ్గరికి కూడా పోవాల్సిన అవసరం కూడా రాదు అని తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో ఈ బాధతోటి ఎంతోమంది చనిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మానసిక క్షోభతోటి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ప్రభుత్వం ఏ రోజు కూడా రైతు చనిపోతే కనీసం వెళ్ళి పలకరించిన పాపాన పోలేదు. రైతు మరి పంటలు లక్షల ఎకరాల పంటలు మరి అకాల వర్షాలతో కొట్టుకుపోయినా కూడా ₹1 నష్టపరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఈరోజు మన ప్రభుత్వం రైతుకు బీమా చేస్తూ ఉంది, పంటకు బీమా చేస్తూ ఉంది, మరి నష్టపరిహారం కూడా ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ విధంగా రైతును రాజును చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మనం ముందుకెళ్తున్న సందర్భంలో మరి అధికారుల పాత్ర చాలా పెద్దది. ఇది మేము చట్టాలనైతే చేయగలుగుతాం, కానీ అమలు చేయాల్సింది స్థానిక అధికారులు. ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ కింది అధికారులకు మీరు ఒకసారి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరిని కూడా వచ్చిన రైతును ఇబ్బంది పెట్టొద్దు, ఎవరి దగ్గర కూడా మరి ఎటువంటి రూపాయి ఆశించొద్దు. మరి నిష్పక్షపాతంగా మరి మీరు అవినీతి రహితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుపోయిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏ అధికారి అయినా కూడా చిన్న పొరపాటు చేసినా నిర్మోహమాటంగా ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి మీ రైతులకు ఒకటే భరోసా ఇస్తా ఉన్నాము, ఈ భూభారతి ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం కాబడతాయి, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇక రాబోయే రోజుల్లో ఎటువంటి పంచాయతీలు కూడా ఉండవు, మీ భూమి మీకు దక్కుతుంది. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి మనం సదా రుణపడి ఉండాలి, మన రెవెన్యూ శాఖ మంత్రి గారికి కూడా మనము రుణపడి ఉండాలి అని తెలియజేస్తూ మరి అన్న చేస్తున్న ఈ కార్యక్రమానికి మనందరం కూడా వెంట నడిచి మరి ఇది సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని కోరుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ వచ్చిన రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో 4 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు, 4 మీ యొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా మీ అదృష్టంగా భావిస్తూ దీని ద్వారా ఇంకా ఏమైనా తప్పప్పులు ఉంటే, ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకుంటారు అంటే మీకు అమలు చేసేటప్పుడు ఇంకా ఏమైనా ఒప్పులు తప్పులు ఉంటే మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం ప్రభుత్వం తీసుకోవడానికి ఈ పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటుంది. కాబట్టి ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా మీకు న్యాయం జరగాలి, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు కూడా న్యాయం జరగాలి అని కోరుకుంటూ మరి ఇప్పుడు మనం ప్రభుత్వం కూడా పంటలకు కూడా బోనస్ ఇవ్వడము మరి అధికంగా మనం లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా రైతు బంధుతో కూడా ఈరోజు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడం జరిగింది. అన్ని రకాలుగా రైతు వెంట ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క ఇందిరమ్మ పాలనను ఆహ్వానించాలని, మన ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని, మా వెంట నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ధన్యవాదాలు మేడం. ప్రభుత్వ కార్యక్రమంతో పాటు అధికారులకు కూడా దిశానిర్దేశం చేసి మనందరికీ ఒక భరోసా కల్పించిన
శ్రీమతి కొండా సురేఖ మేడం గారికి మనం అందరం ఒకసారి చప్పట్లతో వారిని అభినందిద్దాం. ఈ కార్యక్రమానికి వక్తగా ఈ కార్యక్రమ రూపశిల్పంలో ముఖ్య వ్యక్తిగా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తమ అమూల్య